దాంట్లో అయితే చూడండి ఎంత పర్మనెంట్ విధంగా అయితే అరుస్తున్నదో. ఇలా పట్టుకుంటే గానీ ఇవి జపలేదు. చూడండి ఎంత పెద్ద పైలట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. ఈ రోజైతే మేము మాపుడు వాళ్ళతో అయితే చేపలు ఎలా పట్టబోయేది అనేది మీకైతే చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళైతే రెడీ చేస్తూ ఉన్నారనమాట మాపేదానికి. ఈ గుంటలో మేము ఒక సైడ్ నుంచి ఒక సైడ్ అంటే మరీ అంతగా బాము ఒక కంచి నుంచి చేపలు అయితే మేము ఎలాగ మాపి ఎన్ని చేపలు పడుతున్నది మీకైతే చూపించబోతాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అయితే చూడు మాపేదానికైతే గట్టి కానించి రౌండ్గా వేసుకుంటా పోతా ఉన్నాడు అనమాట. చూడండి ఏ విధంగా వేస్తున్నాడు. ఇక్కడైతే మా ఆయన అయితే ఇరాలు అయితే వేస్తా ఉన్నాడు. నడి గుంట్లోకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట. అలాగ నైస్గా వాళ్ళైతే పట్టుకొని భూమిలో అంటే కింద పడుకుంటుంది కదా వాళ్ళ దాన్ని గట్టికి నైస్గా లాక్కుంటూ వస్తున్నాడు ఆయన అయితే. అదే మట్టి లాక్కుంటూ రావాలి. అదే మరత లాక్కుంటా వాళ్ళని గట్టికైతే లాక్కుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి వాళ్ళకి దీనికి ఎంత తేడా ఉన్నదో. ఏమో చేప అయితే పట్టేసినాడు. పైలట్ చేపలు అయితే పట్టినాడు. ఇక్కడ మా ఆయన అయితే ఇసురాలు వేసేలాగైతే మేము ఆయనకి కూడా ఇసురాల్లో జామ పడింది. ఎట్టా ఆడుతున్నా చూడండి. ఇసురాలు వేస్తున్నాయి కూడా పడుతున్నాయి. చూడండి చేపలు ఆడగడే మాపుతున్నాయిలాగే మాత్రతో పడుతున్నాయి చేపలు. అలాగే మునిగి మాపుకుంటూ వస్తే చేపలు అయితే మనకి దొరుకుతాయి. చెమ్మరుచుకునేస్తుంది బొస్ అంట. అలాంటి పైలట్లు పడుతున్నాయి. వాళ్ళని మాపుకుంటూ వస్తే మాత్రంకే పైలట్లు పడుతున్నాయి. లోతులకి వెళ్ళన్నాడా? ఏ పంచదారులన్నా పడాలి సన్న చేపలు, నాకు పైలట్లను పడాలి. వీళ్ళకిద్దరికి ఏదో దొరికిపోతున్నది. వాళ్ళు అగ్గో ఆడ ఎగరుతున్నాయి. గెండి పిల్ల అదుగు అందరూ నడుక్కునేస్తున్నారు చేపలు. ఒకటి మాపే వాళ్ళ ఒకటి ఇసురాలతో అంటే సన్న చేపల కోసం. వా ఏం పైలటా జిలేబులు పడుతున్నాయా? అదిగాడే రైలు కట్ట కింద అదే రైలు అయితే వస్తా ఉన్నది. బయటకి ఎత్తుకురాయేమే వాళ్ళ చేప చూడి ఆమె ఎగురుకుంటా రైలు. ఏం చేప పడిపోయింది. కొరమేడా? కొరమేడ పట్టుకొని దూసిపోతుంది. జాగ్రత్త పట్టేసుకోవాలి. మాపినాం కదా, మాపిన దాంట్లో అయితే చూడండి ఎంత కొరమేడ పడింది. ఇప్పుడైతే దీన్ని అయితే మేము బుట్టలకైతే వేసేసుకున్నాం. ఇంకా అక్కడ మాపుతా ఉన్నారు. చిన్న కాదు గుంజుతుంది. ఎట్ట పట్టుకుని అంటే అట్ట పట్టుకున్నాను బతికే ఉన్నది అనమాట. ఇది వేసుకో వాళ్ళగా చాలా రకరకాల చేపలు పడుతున్నాయి. పడుతుందని చిమ్మరేస్తుందా? పైలట్ మగ్గ చేప ఆడబడింది. ఓ గొగ్గు పడతా చిన్న పిత్ర కాసైనా కూడా ఏం వేపించింది చూడేది. చల్ ఎత్తేసింది గోతలోకి వేసిన. మాపుకుంటూ వచ్చేస్తున్నారు. మాపే కొన్ని చేపలు ఇంకా దొరుకుతున్నాయి. దగ్గరకు వచ్చే కొన్ని ఇంకా చూద్దాం చేపలు. సోళ్ళ కేజీ పైన పడింది. కేజీ 1.5 కేజీ ఉంటుంది కొరమేడి. అంత మాపుకుంటూ వస్తుంటే చేపలు అదుగు
అమ్మాయి ఎంతలా చేప ఎగిరిలించారు బాబు, ఉమ్మేస్తారు నిన్ను, బాల్ కనికిసిరేస్తున్నారు వాళ్ళు. చిన్న చేపలు కాదు, వాళ్ళ పడిపోయింది అది. పైలెట్లు బాతలకు వేసుకుని వేస్తున్నారు, ఇసురే లేకపోతున్నారు. ఎంత పని ఇసురేస్తారా, అందుకనేసి కదా గుచ్చుకుంటాయి. అవి విసిరేసేటప్పుడు అవి చిమ్మరుచుకునేటప్పుడు కోసేస్తాయి చేతులు. మాపుకుని వచ్చే కొంది చేపలు ఎక్కువగా పడుతున్నాయి. సోళ్ళ వాళ్ళకి అవతలకి ఎగురు దూకేస్తున్నాయి పెద్ద పైలెట్లు. ఏం పడుతున్నాయి ఇది బాతలు వేసేలాగా. పేడ పక్షి అయితే చూడండి ఎంతలా పక్షి అయితే ఉన్నదో, ఎట్ట ఎగురుతున్నదో. పేడ పక్షులు కూడా పడుతున్నాయి మాపే కొంది వల్ల. ఎంతలా చేప అయితే చూడండి, మూతికడ్డ చూడండి. చేపలు చూస్తే నాకు అదే బాగుంటాయి. ఎంత వాళ్ళ అందుకే వదిలేసి తాటి పీసులు అయితే తినము. పేడ పక్కలు కూడా ఏ విధంగా పడుతున్నాయి. ఏమంటదో వస్తానంటే చేపలు ఒక కంచికి తోసుకుంటా పోతా ఉన్నారు. ముగ్గురు ఒక సైడ్కి ఉన్నారు కదా, వాళ్ళ సైడ్కి అయితే ఒక్కొక్కరు నెట్టుకుంటూ అయితే వెళ్తా ఉన్నారు. అవి మారి నెట్టుకుంటా పోయకుంది. మనకైతే చేపలు చూడండి ఎన్ని చేపలు అయితే దొరుకుతున్నాయో. అలా మాపుకుంటా బావాలి వాళ్ళని. ఇంకోటి పడుతుంది చేపలు వీళ్ళు ఇసురేసేటి పైలెట్లు. చిన్న పైలెట్లు కదా చూడండి. ఏర్లాకపోతున్నాం వాళ్ళు ముగ్గురు పట్టేస్తుంటే ఏర్లాకపోతున్నాను. బాలులు కనుక ఇసురు ఎంతసేపు అని చేపల మళ్ళీ తీసుకుంటే మేము తీస్తాం. వాళ్ళ చిన్న చెమ్మరుస్తున్నాయి, గుచ్చుకుపోతున్నాయి. దగ్గరకు వచ్చే కొంది చేపలు వాళ్ళకి తీసుకునేస్తున్నాయి. చినిగిపోతాయి బండ్లకేస్తే చినిగిపోవు. అయితే కొడేస్తాడు రావణమ్మ. అది పైలట్ పెద్ద పైలట్లు ఏ మాత్రం మిస్ అయినా చేస్తున్నాయి. గట్టి పట్టుకోవాలా, మళ్ళీ చిన్నగా చీల్చేస్తారు. తలకాయ పట్టుకుంటూనే జబా చెప్తున్నాయి, లేకపోతే వేడంటారు గుచ్చుకుని చీల్చేస్తున్నాయి. రక్తాలు కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళీ పడేసినాయి చేపలు పడుతూనే ఉన్నాయి. మళ్ళీ చుట్ట చుట్టుకునేసి పెద్దవే చేసుకునేసి వేసేద్దాం పట్టు పైకి. ఎండకైతే చూడండి ఏ విధంగా అయితే అరుస్తున్నదో వాళ్ళకి చెప్పేది. మెసాలు అయితే చూడండి మెసాలు కెమెరా ఎత్తుకుని చీయలు చేపలు తెల్లగా ఉంటుంది. వాళ్ళగా బత్తలకు వేసుకున్నాం. కావాలనుకో పెద్దలనుకో వాళ్ళకి చెప్పండి. దగ్గరికి వచ్చేసింది వాళ్ళ. ఇంకా అయిపోయినాడు తాటి పీసు మింగి పోతుంది మామనే. పట్టుకోయా
పట్టుకుని శ్రీ వదిలేసినావా అది కాగ్గిండి అదే కాగ్గిండా వావ్ ఇప్పుడైతే మాకు ఇంక ఏరో చేప అయితే పడింది కాగ్గిండి అయితే పడింది చూడండి ఎట్నా చూడు దగ్గర పోయే కొంది పైలట్ ఎక్కడ కాదు లే కూడా అసలు చేప తీసుకుడా అసలు నిన్ను ఏం పడుతుంది పైలట్ చేపలు వాతలకి అయితే వేసుకునేసినాడు ఆయన గెండి చేప అయితే వాళ్ళు వేసేటప్పుడైతే చూడండి అంత గాపులో అయితే వేస్తున్నారనమాట వాళ్ళు వేసేటాడు మాత్రం అంత దూరంలో అయితే వేసుకుంటూ వచ్చినాడు అనమాట ఆ వాళ్ళు లాక్కుని దగ్గరికి వచ్చే కొంది మనకి చేపలు అయితే వాతానికి అయితే పట్టేసుకున్నాము అన్ని పైలట్లు ఇంకపోతే మధ్యలో కొరమేను వాలగలు అవి అయితే పడ్డాయి అనమాట అలాగా వాళ్ళతో మాపుకుంటూ వచ్చి అలా చేసుకుంటే మాత్రమే మంచి చేపలు అయితే పడతాయి ఇలాగ మాపుతారనమాట పైలట్లు అయితే పడుతున్నాయి అనమాట అన్ని పడిపోయింది దగ్గరకు వచ్చేసింది వాళ్ళ దగ్గరకు వచ్చే కొందుకైతే వాళ్ళ చేపలు అయితే మస్తు ఇంకా ఎగిరి వాళ్ళ దాటి వెళ్తున్నాయి అనమాట తప్పించుకుని వెళ్తున్నాయి మాపుడాలు వేస్తే మాత్రం ఇంకా చేప లేకుంటే అయితే ఊరు బాదు మాపుడాలు వేసిన కాడికి ఎంతమంది వచ్చినా కూడా సరే ఇంటికి కూరకి వెళ్ళాల్సిందే ఆ మాత్రతో మేమైతే చూపిస్తా ఉన్నాము ఎన్ని చేపలు ఉంటాయో సైడ్ పెద్ద పైలట్ ఆ చేప ఆడుతుంది అగ్గున గట్టి అమ్మ ఇంకా దానికన్నా కూడా అమ్మ 6 కేజీ పైన ఉన్న చేప అంతలో చేప పైలట్ చేసేసినారు వదిలే అవతలకి ఎగిరెళ్ళిపోయింది అలాగైతే పడతారు పడినాయా మంచిగా చేప పడేసుకున్నారు పెద్ద పల్లెట్లు అయితే పెద్ద పల్లెట్లు తప్పించుకోవాలి కూడేస్తున్నారు చేపలు చెయ్యి అరపటాలి అవి చేపలు చెయ్యి పైలట్ వచ్చేసింది ఇదాన్ని ఒకదాకన్నా ఉండింది తెమ్మన చిమ్మర్చుకుని ఎత్తుంది దీని మీద ఇంకా పెద్ద పైలట్ ఉంది దీని దాకాలంటే భయంగా నాకు అట్లా పట్టు మొత్తం అదిగో చేపల దీని ఇంకా పైలట్ దాన్ని ఎత్తున్నాయి సరైన పైలట్ సరైన చేప అది ఇందాకలు పోయింది అది చేప అదేనా అదే జత జత ప్రతికొచ్చేమో బెడ్లు కానుక పట్టుకుని వేస్తున్నాడు మా చరీన్ పైలట్ల ఇవి పట్టుకోవాలంటే భయం వేస్తున్నది ఎందుకంటే వెళ్తున్నా చూడది ఇలా పట్టుకుంటే కానీ ఇవి జపలేదు చూడండి ఎంత పెద్ద పైలట్లు అలాగా ఒక్క మాపుడు వాళ్ళకే ఒక్క వాటికైతే చూడండి గోతనికైతే వచ్చేసినాయి చేపలు ఎన్ని చేపలు అయితే వచ్చేసినాయో ఇంకొక సూరుగాడి వేసినానుకో గోతం కాడి ఆ కొరవగాడి నిండి పడుతుంది అనమాట చూడండి ఎంత పెద్ద పైలట్లు అలాగా పెద్ద పైలట్లు అయితే పడుతున్నాయి ఇంకా గాడే ఇసురాస్తూనే ఉన్నారు వాళ్ళ గాడే అయిపోయి వచ్చేసింది ఒక్క వాటికే ఇంత సోపు మాపుకుంటూ వస్తే మాకు గోతనికైతే చేపలు అయితే పడుతున్నాయి అనమాట ఇంకోసారి వేద్దామంటే వద్దులే మనకి చేపలకు సరిపోతాయి అనేసి ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము
కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పైలట్తో కొడుతున్నా మీకు బాయ్ని. ఇంకా వేస్తున్నారు చేపలు. బాయ్.